జగదేవి రాముడైన శ్రీ సీతారామచంద్రమూర్తుల కళ్యాణాన్ని కనులారా తిలకించిన భక్తజన కోటి పులకించింది. తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముడు సీతమ్మ తల్లిని మనువాడిన ఘట్టాన్ని చూసిన భక్తులు తరించారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం భద్రాచలానికి తరలి వచ్చిన భక్తులు సీతారాముల కళ్యాణ వైభోగాన్ని కనులారా కాంచి పులకించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సి శాంతికుమారి దంపతులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ భక్తులు చేసిన జయ జయ ధ్వానాలు, వేద పండితుల మంత్రోచ్చారణలు, కళ్యాణ తంతును ఆద్యంతం వర్ణిస్తూ పండితుల ప్రసంగాలు, మంగళ వాయిద్యాలతో మిథిలా స్టేడియం వైకుంఠాన్ని తలపించింది. పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో జరిగిన సీతారాముల కళ్యాణ వైభవాన్ని తిలకించడానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో భద్రాద్రి భక్తజన సందడితో మునిగిపోయింది. సరిగ్గా 12 గంటలకు భక్తుల జయ జయ ధ్వానాల మధ్య అభిజిత్ లగ్నంలో వధూవరుల శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచారు. దశరథ మహారాజు, జనక మహారాజు, భక్త రామదాసు చేయించిన 3 మంగళ సూత్రాలను భక్తులకు అర్చక స్వాములు చూపించి సరిగ్గా 12 గంటల 6 నిమిషాలకు మాంగళ్య ధారణ గావించారు. అనంతరం నూతన వధూవరులకు ఆండాలమ్మ, శ్రీరంగనాథుని ప్రబోధంతో వైష్ణవ సంప్రదాయంగా బంతులాట కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత తలంబ్రాల కార్యక్రమాన్ని 12 గంటల 15 నిమిషాలకి కన్నుల పండువగా నిర్వహించి అష్టోత్తర హారతి స్వామివారికి సమర్పించి కళ్యాణ తంతును ముగించారు. దేవనాథ జిఆర్ స్వామి పర్యవేక్షణలో కళ్యాణం జరగగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, కలెక్టర్ ప్రియాంక ఆలా, ఎస్పీ రోహిత్ రాజ్, ఈవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు. కళ్యాణం జరుగుతుంది, ఒంటిమిట్టలో ఒక రకంగా జరుగుతుంది, సింహాచలంలో ఒక రకంగా జరుగుతుంది. కానీ భద్రాచల క్షేత్రంలో మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలుగు ప్రజల సంప్రదాయం ఏదైతే ఉన్నదో ఆ సంప్రదాయాన్ని అనుసరించి జరిగేటువంటి కళ్యాణోత్సవం. కళ్యాణము అని చెప్పిన తర్వాత దైవ కళ్యాణం కూడా మనుష్య కళ్యాణం లాగానే జరుగుతుంది. దానికే చెప్తారు, ఏమంటారంటే లోకాచార క్రమేణ అని సంకల్పం చెప్తారు. లోకాచారం అంటే ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ ఆచారాలు ఉన్నాయో ఆ ఆచారాలను తీసుకొని దానితో పాటు చేసేటువంటి విధానం. ఆ ప్రకారంగా తెలుగువారి సంప్రదాయాలను అనుసరిస్తూ చేసేటువంటి కళ్యాణం. అలాగా ఈనాడు ఈ శ్రీయోద్వాహము అనేటువంటి ఉత్సవంలో, ఈ కార్యక్రమంలో సీతమ్మ వారు రాముల వారు ఎదురుగా వేంచేపు చేయటం అనంటే మన తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బుట్టలో మేనమామలు అమ్మాయిని తీసుకొస్తారు కదా, అలాగా అనుకోవాలన్నమాట. ఎలా అంటే మనం ఎలాగైతే భావిస్తామో అవన్నీ స్వామికి ఉపచారములుగా చేస్తాం. స్వామికి అర్ఘ్యం ఇస్తాం. ఎందుకు అనంటే ఆయన చేతికి నీళ్లు అందించినట్లు అర్ఘ్యము అనంటే. పాద్యం ఇస్తాం, పాదాలకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చినట్టు పాదాలకు పాద్యము అనంటే. స్వామికి ఆచమనము అని సమర్పిస్తాం, పుక్కిలించడానికి మనకి నీళ్లు ఇచ్చినట్లు అనమాట. కనుక ఇవన్నీ ఎలా చేయాలి అనంటే ఒక మానవ మాతృడికి ఎలా అయితే చేయాలో అలాగే స్వామికి కూడా చేయాలి అని నియమం. ఎదురుగా ఏం చేస్తున్నారు, అందరూ ఆ సీతమ్మ వారిని సేవించుకోవచ్చు. అర్చక స్వాములు అన్ని వైపులా ఉండేటువంటి భక్తులకి సీతమ్మ వారిని దర్శింపజేస్తారు. అమ్మవారు తూర్పు వైపు ఉన్నారు, ఇప్పుడు సేవించండి. రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి రాములోరి ఆశీస్సులతో దేశ ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించారు. ఎంతటి విషయ పరిస్థితుల్లోనైనా సత్యం, ధర్మానికి కట్టుబడి ఉండాలనే సందేశాన్ని శ్రీరాముని జీవితం మనకు అందిస్తుందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్ర ప్రజలకు నవమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి రాములోరు ఆచరించి చూపిన జీవన ప్రమాణాలు జీవితంలోని ప్రతి దశలోనూ చక్కటి స్ఫూర్తిని ఇస్తాయన్నారు. ఆదర్శ వ్యక్తిత్వం, మర్యాద పురుషోత్తముడైన రాముని జీవితం భారతీయులందరికీ ఆదర్శమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు నవమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి రాముని ఆదర్శాల స్థాపన విషయంలోనూ బాధ్యతతో కలిసి ముందుకెళ్దామని పిలుపునిచ్చారు.
రాముడే భారతదేశ విశ్వాసం, రాముడే భారతావనికి పునాది అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత తొలిసారి జరగనున్న రామనవమి వేడుకలను పురస్కరించుకొని దేశ ప్రజలకు ఎక్స్ వేదికగా మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 5 శతాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రజలకు అయోధ్యలో శ్రీరామనవమి నిర్వహించుకునే భాగ్యం లభించింది అని ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు అయోధ్య అసామాన్య ఆనందంతో పులికిస్తోందని మోదీ దేశ ప్రజలు చేసిన ఎన్నో ఏళ్ల కఠోర తపస్సుకు ఇది ప్రతిఫలమని పోస్ట్ చేశారు. ఈ శుభ సందర్భంలో హృదయం ఉప్పొంగిపోతోందని, శ్రీరాముని కరుణా కటాక్షాల వల్లే లక్షలాది మందితో పాటు తాను ప్రాణప్రతిష్ఠకు సాక్షిగా మారానని తెలిపారు. ఆ క్షణాలు ఇప్పటికీ మదిలో అలాగే మెదులుతున్నాయని వివరించారు. శ్రీరాముని జీవితం, ఆయన ఆశయాలు అభివృద్ధి చెందిన భారతావనికి బలమైన పునాదులు అవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. శ్రీరాముని ఆశీస్సులు స్వావలంబన దిశగా అడుగులేయాలని, భారతదేశ సంకల్పానికి కొత్త శక్తిని అందిస్తాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 5వ తేదీన సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ సీఎం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలకు గాను ఈసీ నోటీసులు ఇచ్చింది. గురువారం ఉదయం 11 గంటలలోగా వివరణ ఇవ్వాలని ఈ నోటీసులో పేర్కొంది. సిరిసిల్ల సభలో రేవంత్పై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేత నిరంజన్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో నిన్న రాత్రి ఆయనకు నోటీసులు వచ్చాయి. రేపటిలోగా కేసీఆర్ లీగల్ సెల్ వివరణ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. సిరిసిల్ల సభలో లత్కోర్లు, కుక్కల కొడుకులు అంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ నేతలపై కూడా బీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్, కేటీఆర్లపై నిరాధార అసత్య ఆరోపణలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనూ అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశారు. భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈవీ వాహనాల క్రయ విక్రయాల కోసం రూపొందించిన జూ యాప్ను మదన్ మోహన్ యాప్ కో-ఫౌండర్లు ప్రణయ్ మహంత్, మల్లికార్జునులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ప్రకృతికి ఎలాంటి హాని చేయని విద్యుత్తో పనిచేసే వాహనాలు ఎంతో మేలని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రముఖ వ్యాపారవేత్తలు ఎలెన్ మాస్క్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా విద్యుత్తో నడిచే వాహనాలను రూపొందించడం యావత్ మానవులకు గొప్ప ఆవిష్కరణ అయిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఎలెన్ మాస్క్ సంస్థను హైదరాబాద్ నగరంలో నెలకొల్పాలని ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. పూర్తి మానవ వనరులు అందుబాటులో ఉన్న మహానగరంలో ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని విజ్ఞప్తి చేసినట్టుగా చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైతం భవిష్యత్తులో పెను మార్పులు సృష్టించనుందని అన్నారు. దీనిని గుర్తించిన తమ ప్రభుత్వం రాష్ట్ర రాజధానిలో 500 ఎకరాల్లో ఏఐసిటీని నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం జూలై మాసంలో గ్లోబల్ ఏఐ సమ్మిట్ను నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఈవీ వెహికల్స్కి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్, 2 వీలర్కి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ని డిజైన్ చేసి ఒక వెబ్ బేస్డ్ అప్లికేషన్ని మొత్తం యావత్ దేశ ప్రజలందరికీ ముందట ఉంచుతా ఉన్న మా మహంత్ గారు, అదేవిధంగా ప్రణయ్ గారు, హృదయపూర్వకంగా వారికి మా తరఫున, మా మిత్రులు మదన్ మోహన్ గారు అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. హైదరాబాద్కి, తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకత ఏ రాష్ట్రానికి లేదు. ఇక్కడ ఉన్న సాంకేతికపరమైన పరిజ్ఞానం రాబోయే కాలానికి సంబంధించి ప్రకృతికి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు బ్యాటరీ వాహనాలను తయారు చేసిన మొట్టమొదటి ఆలోచన చేసిన ఎలాన్ మస్క్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈరోజు ఒక సస్టైనబుల్ ఫ్యూచర్ని అందిద్దామని ఆలోచన చేస్తున్న ప్రతి ఒక్కరికి మా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వారికి సహకరించే కార్యక్రమం, కార్యాచరణ, ప్రోత్సాహం చేసే ఓ ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలోనే ప్రణయ్ గారు కానీ మహంత్ గారు మొట్టమొదటి ప్లాట్ఫామ్ ఈవీ వెహికల్స్కి సంబంధించిన యాప్ని
లాంచ్ చేస్తూ ఉన్న సందర్భంలో ఈ యాప్ ద్వారా ఈవీ వెహికల్స్ని ప్రోత్సాహం చేసే ఒక ప్రయత్నం వారు చేస్తూ ఉన్న ఒక సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలనే మా సంకల్పంతో మేము వచ్చి దీన్ని ప్రోత్సాహం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ అంబర్పేటలో శ్రీరామనవమిని పురస్కరించుకొని మహంకాళి దేవాలయం కమిటీ సభ్యులు సీతారాం కళ్యాణానికి పట్టు వస్త్రాలు ఓడిబియ్యం సమర్పించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి స్వామివారికి పట్టు వస్త్రాలతో పాటు మహంకాళి అమ్మవారికి ఓడిబియ్యాన్ని సైతం సమర్పించారు కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో బాగ్ అంబర్పేట్ మాజీ కార్పొరేటర్ పద్మా టీపీ రెడ్డి, శంకర్ గౌడ్, గడ్డం శ్రీధర్, వెంకట్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సాహిత్య సంగీత రంగాల్లో విశేష ప్రతిభను కనబరుస్తున్న ప్రముఖ కవి, రచయిత, గాయకుడు వేముల అనంత్ రామకృష్ణ శర్మ, ప్రముఖ లలిత సంగీత సినీ గాయని వేమూరి మంజులకు ఉగాది నంది పురస్కారాలను అందుకున్నారు. ఉజ్వల సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ తెలంగాణ సారస్వత పరిషత్తులో జరిగిన వేడుకల్లో ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణులు దైవజ్ఞ శర్మ, ప్రముఖ కేరళ జ్యోతిష్య నిపుణులు శివ నరసింహన్ తాంత్రి, ప్రముఖ సినీ నటి ఊర్వశీ పటేల్ పలువురు ప్రముఖుల చేతుల మీదుగా ఇరువురు పురస్కారాన్ని అందుకున్నారు. అనంతరం వారు సమాజ హితాన్ని కాంక్షించే వారిని గుర్తించి సత్కరించడం ఎంతో అవసరమని, ఇది ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. గాయని వేమూరి మంజుల, వేమూరి అనంత రామకృష్ణ శర్మలు దశాబ్దాలుగా సాహిత్య సంగీత రంగాల్లో రాణించడం ఎంతో అభినందనీయమన్నారు. పురస్కార గ్రహీతలు మాట్లాడుతూ సాహిత్య సంగీత రంగాల్లో ప్రతిభను గుర్తించి తమకు ఉగాది నంది పురస్కారాలను ప్రదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తమ ప్రతిభ గుర్తించి సత్కరించిన సంస్థ నిర్వాహకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా నేడు జంట నగరాల్లో శోభాయాత్ర వైభవంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ధూల్పేట్ సీతారాం బాగ్ నుంచి కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1000 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు సూచించిన మార్గంలోనే యాత్ర నిర్వహించాలని హైకోర్టు నిన్న స్పష్టం చేసింది. భాగ్యనగర్ శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరగనున్న ఈ భవ్య శోభాయాత్ర సందర్భంగా గోషామహల్, సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రాత్రి 11:30 వరకు ట్రాఫిక్ను మళ్లించనున్నట్లుగా పోలీసులు తెలిపారు. సరూర్నగర్ జానకి ఎంక్లేవ్ యాంప్రో కాలనీలోని శ్రీ శివరామక్షేత్ర దేవాలయం వద్ద ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. కాలనీ ప్రెసిడెంట్ జీవన్ పార్కులో ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదని గేటుకు తాళాలు వేయడంతో మహిళా భక్తులు ఆందోళన చేపట్టారు. గత 20 సంవత్సరాలుగా ఎంతో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా మారిందన్నారు కాలనీవాసులు. శ్రీరామ కళ్యాణం రోజు సహకరించాలని కాలనీ ప్రెసిడెంట్ జీవన్ను 10 రోజులుగా వేడుకుంటున్నా వినిపించుకోకుండా హిందూ వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నారని, దీనిని వ్యతిరేకిస్తూ కాలనీవాసులు, మహిళలు మండిపడ్డారు. గేటుకు వేసిన తాళాలను పగలగొట్టారు. 18 సంవత్సరాల సంధి, మేము 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ వచ్చి. అప్పటి సంధి కూడా ఈ పార్కుల్నే అన్ని జరిగినాయి. దసరా పండుగ రాని ఏది రాని జరిగినాయి. శ్రీరామనవానికి ఇక్కడే జరుగుతాయి. ఇప్పుడు ఈ కాలనీ ప్రెసిడెంట్ ఇట్లా చేయడం తప్పు, ఇది చాలా తప్పు. ఇది రేపొక్కనాడు మంచిగా ఓపిక చేసుకొని 1000 మందికి భోజనం పెడితే మన కాలనీలో ఎంత మంచిగా ఉంటుంది. మన ఆంప్రో కాలనీ అంటే ఎంత పేరున్నది. అడిగిందట నిన్న 2 రోజులు సంది ఇవ్వకపోతేనే ఈ లేడీస్ అంతా కలిసి ఇట్లా చేసిండ్రు. మరి రేపు కళ్యాణం అవుతుంది, కళ్యాణం అయినాక భోజనాలు ఎక్కడ పెడతారు? మరి వాళ్ళకు ఉండాలి కదా తెలివి. భోజనాలు పెట్టకుండానే వచ్చిన వాళ్ళని పంపించేయడం వాళ్ళ ఉద్దేశమా? అట్లా చేయొద్దు కదా, అది మన హిందూ సాంప్రదాయం కాదు కదా. ఇప్పుడు మీరు కూడా గుడికి రాండ్రి. రూపాయి ఇచ్చినది గుడే, 2 రూపాయలు ఇచ్చినది గుడే, 1000 రూపాయలు ఇచ్చినది గుడే, లక్షలు. ఇప్పుడు అందరిది గుడి, మనం మా ఒక్కరిది మీ ఒక్కరిది కాదు. పార్క్ కూడా అందరిది. ఈ పార్క్ కూడా కాలనీ వాళ్ళే కాదు, వేరే వాళ్ళు కూడా వస్తున్నారు. మంచిగా వాకింగ్ చేసుకుంటారు. అన్ని 3 రోజులు సంది వాకింగ్ లేకుండా మంది ఉన్నారు. ఎందుకంటే మెడిటేషన్ చేసుకుంటారు. మెడిటేషన్ చేసుకోవడానికి కూడా కమ్యూనిటీ వాళ్ళు కూడా రానియకుండా అయ్యిండ్రు.
అసదుద్దీన్ను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని, అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు కేవలం మైనార్టీల సానుభూతి కోసమేనని హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత విమర్శించారు. సైదాబాద్ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. బస్తీలు, కాలనీలు తిరుగుతూ ఓటర్లను కలిశారు. ఓటమి భయంతోనే అక్బరుద్దీన్ డ్రామాలు ఆడుతున్నారని మాధవిలత ఆరోపించారు. ఎన్నికల తర్వాత ఓవైసీ అక్రమాలకు అడ్డుకట్ట వేస్తానని హెచ్చరించారు. 40 ఏళ్ల ఓవైసీ కుటుంబ పాలనలో పాత బస్తీ అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. ఈరోజు హైదరాబాద్లో గెలిచేది బీజేపీయేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొత్తకాపు అరుణ్ రవీందర్ రెడ్డి, నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మంజులారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. దొరబాబులేగా తిరిగిండు కదా రోడ్ల మీద పడి చిట్కలు ఎట్లేసిండు మరి గింత భయం ఉన్నాడు ఏంది ఇది జైల్లో పెట్టకుండానే ఏం చేయకుండానే ఈ చిట్కలేసుడే నేర్చుకున్న ఆయన ఇక ఈయన భయపడు ఇప్పుడు ఎవరికి అర్థం కావాలి ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టమండి ఈ ముచ్చట్లంతా ఇన్నకాడికి ఇన్నరు ప్రజలు మళ్ళా బెదిరింపు ఆ బాధలు ఆ భయం చూస్తుంటే ఈ మళ్ళా ఇన్ని రోజులు బెదిరించిన వాళ్ళైనా వీళ్ళు ఇంకెవరన్నా అని డౌట్ వస్తుంది. ఇదేమి చక్కగా అయితే లేదా ఇది కరెక్ట్గా అనిపిస్తలేదు నాకైతే. నాకు ఒక స్త్రీగా ఇంత పోరాటం చేశాము అది వింటుంటే నాకు అర్థమైతే లేదు మరి 100%. అట్లే ఒకటి కూడా ఉంది మీకు కూడా తెలుసా, మీకు చాలా పాతగా బాలరెడ్డి గారి టైంలో వీళ్ళు 110% కూడా తెచ్చుకున్నారు పోలింగ్లలో. అట్లా మేము 110% గెలుస్తాం. పోలింగ్లు చెయ్యం వీళ్ళ లెక్క మోసము, కానీ గెలవడం మాత్రం 110% అని చెప్తాం. యూపీఎస్సీ పరీక్షా ఫలితాల్లో ఆల్ ఇండియా లెవెల్ 2023లో 54 ర్యాంకులను శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ సాధిస్తున్నట్లు డైరెక్టర్ శరత్ చంద్ర తెలిపారు. ఏపీ, తెలంగాణలో కలిపి 17 ర్యాంకులను తమ విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. ఆల్ ఇండియా 3, 5, 16, 19 ర్యాంకులతో పాటు 780 ర్యాంక్ సాధించిన అభ్యర్థి ఉదయ్ కృష్ణారెడ్డిని ఆయన సన్మానించారు. ఉదయ్ కృష్ణారెడ్డి చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి తెలుగు మీడియంలో చదువుకొని ఈ ర్యాంక్ సాధించడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డి 2013 నుంచి 2018 వరకు కానిస్టేబుల్గా పనిచేశారని, తనకు జరిగిన అవమానం కారణంగా సివిల్స్కు ప్రిపేర్ అయినట్లుగా తెలిపారు. 4వ ప్రయత్నంలో తనకు ఈ ర్యాంక్ వచ్చిందని, శరత్ చంద్ర అకాడమీ సహకారంతో ఈ ర్యాంక్ సాధించినట్లుగా తెలిపారు. ఇందులో 17 ర్యాంకుల దాకా ఏపీ, తెలంగాణ, తెలుగు స్టూడెంట్స్ వచ్చాయి. మిగిలినవి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఇంటర్వ్యూ గైడెన్స్ అని, టెస్ట్ సిరీస్ అని ఈ రకంగా ర్యాంక్స్ రావడం జరిగింది. అయితే వచ్చిన ర్యాంక్స్ అన్నింటిలో కల్లా ఉదయ్ కృష్ణారెడ్డిది స్పెషల్ ర్యాంక్ నాకు. ఎందుకంటే ఉదయ్ కృష్ణారెడ్డి అతనికి 5 years ఏజ్ అప్పుడే, ఉదయ్ కృష్ణారెడ్డికి 5 years ఏజ్ అప్పుడే అతని పేరెంట్స్ ఇద్దరిని కోల్పోయాడు. వాళ్ళ నాయనమ్మ గారు అతను చదివించే చిన్నప్పటి నుంచి కూడా డైలీ వర్క్ చేసుకుంటూ అతను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్స్లోనే తెలుగు మీడియం చదువుకోవడం జరిగింది. ఇంటర్మీడియట్ కూడా వొకేషనల్ ఎడ్యుకేషన్ చేశాడు. డిగ్రీ BAలో పాస్ అయిన తర్వాత చదివి కానిస్టేబుల్ అయ్యారు. కానిస్టేబుల్ ఏం చేసి సివిల్స్ కోసం కోచింగ్ వచ్చారు. అయితే ఉదయ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే అతను చిన్నప్పుడు స్కూలింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల బేసిక్ ఇంగ్లీష్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, రైటింగ్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ అంత ఎక్కువగా లేకపోవడం వల్ల అతను కష్టపడాల్సిన అవసరం ఎక్కువ వచ్చింది. ఒక కోచింగ్ సెంటర్గా మేము చాలామంది పిల్లలు కోచింగ్ ఇస్తూ ఉంటాం, కానీ వాళ్ళు కష్టపడిన దాని ర్యాంక్స్ వస్తుంటాయి. వారు నాకు మెంటార్గా ఉన్నారు. సివిల్ సర్వీసెస్ ప్యాటర్న్ గురించి, దాని సిలబస్ గురించి, దానికి సంబంధించినటువంటి బుక్స్ ఏం చదవాలి, ఎటువంటి స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాలి అనేటువంటి అన్నీ నాకు శరత్ సార్ చెప్పడం జరిగింది. దాంతోపాటుగా నేను ఇది నా సెకండ్ ఇంటర్వ్యూ, 4th అటెంప్ట్. ఈ సంవత్సరం నాకు 70-80 ర్యాంక్ అనేటువంటి పోలీస్ కానిస్టేబుల్ నుంచి సివిల్ సర్వీసెస్లో ర్యాంక్ వరకు రావడం అనేటువంటి చాలా ఎక్సైటింగ్ ఫీలింగ్ అండి. యాక్చువల్గా దీనికి వెనుక ఉన్న కారణం ఏంటంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు, నేను ఒక పోలీస్ కానిస్టేబుల్ పనిచేసేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు నన్ను ఒక CI గారు చాలా ఇన్సల్ట్గా మాట్లాడారండి. సో ఆ ఇన్సల్ట్ని నన్ను నా ఒక్కడి ముందే నన్ను ఒక 60 మంది పోలీస్ కానిస్టేబుల్ ముందు నన్ను చాలా ఇన్సల్ట్ చేశారు. సో ఆ ఇన్సల్ట్ నన్ను మనసుని చాలా బాగా బాధ పెట్టింది. సో అప్పుడే నేను అదే రోజు రిజిగ్నేషన్ లెటర్ రాసి ఆయన ఇచ్చేసేసి నేను సివిల్ సర్వీసెస్కి ఎట్లాగైనా మంచి అధికారి, ఉన్నతమైన అధికారి అవ్వాలి, ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ నువ్వు అన్నటువంటి వ్యక్తి దగ్గరే మనం సెలవు తీసుకోవాలనేటువంటి దృఢ నిశ్చయంతో నేను సివిల్ సర్వీసెస్. కుత్బులాపూర్ జీడిమెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో SPO
పోలీస్ డ్రైవర్ ఆత్మహత్య ఘటన చోటు చేసుకుంది. ఆత్మహత్యకు గల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీస్ డ్రైవర్గా పనిచేస్తున్న గుంటి శ్రీనివాస్ కుతుబుల్లాపూర్ వెంకటేశ్వర్ నగర్ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతను గతంలో దుండిగల్, సూరారం, పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో డ్రైవర్గా విధులు నిర్వర్తించారు. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తాజాగా విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫైనల్ ఫలితాల్లో హైదరాబాద్ అశోక్ నగర్లోని సిఎస్బి ఐఏఎస్ అకాడమీకి ర్యాంకుల పంట పండింది. బాలలత అకాడమీకి 16కు పైగా ర్యాంకులు దక్కాయి. ఈ సందర్భంగా బాలలత కష్టపడి చదివితే ఈజీగా ర్యాంకులు సాధించవచ్చని ఆమె వెల్లడించారు. తమ ఇన్స్టిట్యూట్ నుండి 16 ర్యాంకులు సాధించినందుకు తాము గర్వంగా ఉన్నామని ఆమె వెల్లడించారు. రాంపూర్ సాధించిన విద్యార్థులు దేశానికి సేవ తెచ్చి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని బాలలత వెల్లడించారు. మీరు వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు కూడా ఇంటర్మీడియా ఆస్పిరెంట్స్ దగ్గర తీసుకుంటారు. నా ఉద్దేశం, నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ మనోగతాన్ని తీసుకోండి. పిల్లలు ఎలా చదివించారనే దాని మీద చాలా సందర్భాల్లో ఆడపిల్లలు తీసుకొచ్చి 1 year సివిల్స్ పాస్ అయిపోవాలి లేదా పెళ్లి చేస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో అబ్బాయిలు తొందరగా జాబ్ జాయిన్ అయిపోవాలని చెప్పి పేరెంట్స్ ఫోర్స్ చేస్తారు. అలా కాదు, ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా, ఎన్ని సవాళ్ళు ఉన్నా పేరెంట్స్ వాళ్ళ మనసులో పెట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేశారు. అటువంటి మహోన్నతమైన పేరెంట్స్ ఇక్కడ మన దగ్గర ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇంతగా ఎంకరేజ్ చేసినందుకు స్పెషల్ గా మీరు మీ పిల్లలు దేశం కోసం ఇప్పుడు తయారు చేశారండి. థ్యాంక్ యూ. అండ్ ఎంటైర్ మీడియా మొత్తం ఎపిసోడ్ ని కవర్ చేశారు. ఈవెన్ ఇంగ్లీష్ మీడియా, I would like to address few words. The Telugu states have shown a resounding success in the 2023 civil services results, and Telugu youth are contributing more and more to the bureaucracy, particularly to the IAS and IPS and Indian Revenue Services, and this saga will continue for the next generation in the Telugu states. చిన్నప్పటి నుంచి మా అమ్మాయి బాగా శ్రద్ధగా చదివేది. మొదటి నుంచి మంచి ఇంట్రెస్ట్ ఉండేది. అదే ఉద్దేశంతోనే మెడిసిన్ అయిన తర్వాత నేనే నాకు ఎంకరేజ్ చేసి సివిల్ సర్వీస్ రాయమని చెప్పాను. పీజీ కూడా మొదలుపెట్టింది దీనికోసం. ఈ సంవత్సరం ఆమె 899 ర్యాంక్ సంపాదించడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా ఫాదర్ ఉన్నారు, ఆయన టీచర్. మా మదర్ చాలా ఎంకరేజ్ చేశారు. అప్పటి నుంచి నాకు మా టచ్లో ఉండే అనమాట. అప్పటి నుంచి పేరు శ్రీరామనవమిని పురస్కరించుకుని దేశమంతటా శ్రీరాముని కళ్యాణం సంబరాలు అంబరని అంటున్నాయి. శ్రీరామ నామస్మరణతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కుతుబుల్లాపూర్లో శ్రీరామనవమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. కుతుబుల్లాపూర్లో సూరారంలో గల శ్రీరామ్ నగర్లో కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాములోరి కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జంటలతో పాటు కాలనీ వాసులు పెద్ద ఎత్తున హాజరై భక్తి శ్రద్ధలతో శ్రీరాముని కళ్యాణాన్ని తిలకించి శ్రీరామమూర్తి సేవలో తరించారు. అనంతరం కాలనీ అసోసియేషన్ ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొన్నారు. సివిల్స్ గ్రూప్ శిక్షణలో విశేష అనుభవం కలిగిన విష్ణు ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ నగరంలో అద్భుతమైన ఫలితాలతో దూసుకుపోతుంది. విష్ణు అకాడమీకే సాధ్యమైన ఈ ప్రత్యేకత కార్యాచరణతో కొన్ని వందల మంది విద్యార్థులు సివిల్స్లో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా అత్యున్నత స్థాయిలో కొనసాగుతుంది. విష్ణు ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకులైన విష్ణువర్ధన్ వ్యక్తిగత ప్రేరణతో యూపీఎస్సీ ఇతర పోటీ పరీక్షల శిక్షణలో అపార అనుభవం కలిగిన నిపుణుల ప్రసంగాలతో విద్యార్థులకు మరింత లోతైన అవగాహన కల్పించడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించేందుకు దోహదపడుతుంది. ఆల్ టైమ్ ప్రిపరేషన్ ప్రోగ్రామ్ గైడెన్స్ మెంటార్షిప్తో నేటికి ఆల్ టైమ్ ట్రెండ్ సెట్టర్గా నిలిచిన సంస్థగా గుర్తింపు సాధించి ప్రతి విద్యార్థి పట్ల సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ చూపించే వ్యక్తిగత శ్రద్ధతో ఆయా సబ్జెక్టులపై విద్యార్థుల్లో నిశిత బుద్ధిని పెంపొందిస్తుంది. అంతేకాక విజేతల స్ఫూర్తిదాయక ప్రసంగాలతో నూతన విద్యార్థులను కార్యోన్ముఖులను చేస్తుంది. నైపుణ్యం కలిగిన అధ్యాపకులు తయారు చేసిన నాణ్యమైన కంటెంట్తో అభ్యర్థుల్లో విశ్వాసాన్ని రెట్టింపు చేసి లక్ష్యం దిశగా నడిపిస్తుంది. విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులకు నిర్వహించే దశల వారీ పరీక్షల ద్వారా
ఆయా సబ్జెక్టుల్లో వారిలోని వ్యక్తిగత బలాలు మరియు బలహీనతలను అంచనా వేసేందుకు సహాయపడతాయి. సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విన్ సిచ్యువేషన్ విధానాలతో అందుబాటు ఫీజులో కోచింగ్ అందిస్తుంది. డిపార్ట్మెంట్ అలాగే మా తమ్ముడు అందరం ఆల్ ఎంప్లాయీస్. మేము ఇంటర్మీడియట్లో కూడా 10th కూడా కూలికి పోయి చదువుకునేవాళ్ళం అండి. సెలవులు తిరిగినప్పుడు కూలికి పోయేవాళ్ళం. మా నాన్నగారి దగ్గర నుంచి మా అమ్మగారి దగ్గర నుంచి ఒక సిస్టమేటిక్ నేర్చుకున్నాం. మనం చదువుకోవాలి, చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది అని దాని ఎందుకు వచ్చింది. ఆ విధంగానే మా మేడం పద్మశ్రీ గారు లవ్ మ్యారేజ్ ఇంటర్వ్యూ మ్యారేజ్ చేసుకున్నాం. వాళ్ళు అప్పరు మేము రోజులు అయినా కూడా ఇప్పుడు 30 సంవత్సరాలు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. మా మధ్య పెళ్లి చేసుకునే ముందు ఒక మాట చెప్పాను, పాపైనా బాబైనా ఒక్కరు చాలు, ఒక్కరే హద్దు ఇంటికి ముద్దు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక కానిస్టేబుల్గా నేను వెళ్ళేటప్పుడు మేము చిన్న కుటుంబం, ఆర్థికంగా వెనక ఏమీ లేదు కాబట్టి ఆ ఒక్క పిల్లల్ని మంచి ఉన్నత చదువులు చదివించాలంటే దానికి ఎంతో భారం వ్యత్యాసం ఉంచాలి. అందరికీ తెలిసిన విషయం. ఆ ఒక్కరిని కూడా ఈ యొక్క భారతదేశానికి ప్రజలకు ఉపయోగపడేట్టు తయారు చేయాలనేది మా కాన్సెప్ట్. మా భార్య భర్త 19 నుండి సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నాకు ఇది 5th అటెంప్ట్. ఫస్ట్ 3 అటెంప్ట్స్ నాకు ప్రిలిమ్స్ కూడా అవ్వలేదు. 4th అటెంప్ట్లో ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ రాశాను. అప్పుడు మెయిన్స్ ఒక 30-35 మార్క్స్తో పోయింది. ఈ ఇయర్ 3 క్లియర్ అయ్యాయి. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ అండి. అయితే నేను 3 years ముందు విష్ణు సార్ దగ్గరకు వచ్చాను ఆంథ్రోపాలజీ కోచింగ్ కోసం. అయితే సార్ టెస్ట్ సిరీస్ తీసుకోమని చెప్పారు. నేను అందరితో పాటుగానే రాశాను. అంటే మెయిన్స్ నాకు అప్పుడు ఇంకా మెయిన్స్ రాలేదు, ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు నేను. అయినా సరే నేను రాశాను అనమాట మెయిన్స్తో వాళ్ళతో ఈక్వల్గానే. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ నాకు పోయింది. అప్పుడు నేను నెక్స్ట్ డేనే సార్ దగ్గరకు వచ్చాను. సార్ ఇలా అయింది అని. సార్ ఏం కాదమ్మా, నీకు ఈసారి వస్తుంది, నువ్వు ఈలోపు టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవ్వమని చెప్పారు. నేను అది కూడా సార్ దగ్గర టెస్ట్ సిరీస్ తీసుకొని ఆ టెస్ట్ కూడా రాశాను. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆల్ ఇండియా సర్వీసెస్లోకి రావాల్సిన అవసరం మరింతగా ఉంది. ఆ నేపథ్యంలోనే మొత్తం భారతదేశంలో అత్యధిక కాంపిటీషన్ ఉన్న యూపీఎస్సీ నుంచి ఒక 1000 లోపు ర్యాంక్ సంపాదించడం ఏదైతుందో అది తెలంగాణ సమాజానికే గర్వకారంగా మేము భావిస్తా ఉన్నాం. ప్రధానంగా వాళ్ళ ఫాదర్ చాలా ప్రతిశీలంగా మాట్లాడినాం. రియల్లీ అప్రిషియేట్ హిమ్ యాజ్ వెల్ యాజ్ మేడం. ఎందుకోసం అంటే పిల్లల్ని ఒక అద్భుతమైన దిక్సూచి వైపు నడిపించడంలో తల్లిదండ్రుల పాత్ర ఉంది. బహుశా సంపూర్ణంగా ఆ పాత్ర నెరవేర్చాలని మేము భావిస్తా ఉన్నాం. అలాగే ఉపాధ్యాయుడిగా విష్ణు వారి అధ్యాపక బృందం కూడా వారి రోల్ ప్లే చేశారు. భారత సమాజం ఆదర్శభరితమైన ప్రభుత్వ ఉద్యోగుల్ని, ప్రభుత్వ ఆఫీసర్లను కోరుకుంటుంది. మన దేశానికి అవసరమైన ఆ సేవలు చేయడంలో తాను తన కర్తవ్యాన్ని భవిష్యత్తులో నిర్వర్తిస్తుందని మేము కోరుకుంటున్నాం. ఆల్ ఇండియా ర్యాంక్ 3 లాస్ట్ ఇయర్ కూడా ఉమాహారతి ఆల్ ఇండియా ర్యాంక్ 3 స్టూడెంట్. ఈసారి ఆల్ ఇండియా ర్యాంక్ 3, 16, 86 అలా 100లో 3, 50లో 2 ర్యాంక్స్ వచ్చాయి. ఓవరాల్గా 13 ర్యాంక్స్ అయితే ఇప్పటిదాకా వచ్చాయి మాకు. సో ఇలానే హార్డ్ వర్క్ చేసి ఇలాంటి యంగ్ మైండ్స్ని ఫ్యూచర్కి ఒక సివిల్ సర్వెంట్స్ లాగా ఒక బ్యూరోక్రాట్స్లోకి ఎంటర్ అవ్వడానికి మా వంతులు సహాయ సహకారాలు ఎప్పటికైనా ఉంటాయని నేను దీన్ని పూర్తిగా మన రియాజ్ సార్ మేమందరం కలిసి ద నెక్స్ట్ జనరేషన్కి తోడ్పాటుగా ఉంటామని.